తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో రేపు వచ్చేసి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎవరైతే పంట పండిస్తున్నారో, సాగు చేస్తున్నారో అటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో రేపైతే 6,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 7, 8 ఎకరాలు కలిగినటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అయితే పూర్తి స్థాయిలో రేపైతే జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సన్న చిన్నకారు కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతులకు ఇది మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రైతన్నలు, రైతు మిత్రులు ఈ పంట పెట్టుబడుల సాయం కోసం ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు 6,000 రూపాయలు జమ చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ మనకి చూసుకున్నట్లయితే 22వ విడత కింద 2,000 రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం, ఇటు 6,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరికైతే అకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల, వానల వల్ల, తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగిందో వారందరికీ ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం మొత్తం 18,000 రూపాయల నిధులు డబ్బులు అనేది ఒకేసారి ఈ రైతు భరోసా, పీఎం కిసాన్ పంట నష్ట పరిహారం డబ్బుల కిందనైతే జమ చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, మనకి రేపటి నుంచి డబ్బులు నిజంగానే జమ చేస్తున్నారా, జమ చేయట్లేదా, పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో అన్ని రైతులకు ఈ డబ్బులు జమ అయ్యేసరికి ఎంత సమయం అనేది పట్టొచ్చు మీకు ఈ వీడియోలను అయితే నేనైతే తెలియజేస్తాను. సో దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనేనైతే ఈ వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది అని అయితే మీరు ఇక్కడ గుర్తించవచ్చు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెల 21వ తారీఖు నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక రైతు భరోసా డబ్బులకు ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఖచ్చితంగా మీ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే పంపిణీ చేసిన వెంటనే వారి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయి. సో తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ చేయించుకొని ఉన్నవారు మళ్ళనైతే మీరు అప్డేట్ అనేది చేయించుకోండి. మేము పోయినసారి చేయించుకున్నాం కదా అని అయితే మీరైతే ఊరుకున్నట్లయితే మీకైతే డబ్బులు అనేది జమ కావు. సో తప్పకుండా ఈ కేవైసీ, ఎన్పిసిఐ లింక్ చేయించుకున్నటువంటి తర్వాత ఎవరైతే పంట నష్ట పరిహారం డబ్బులను పొందాలనుకుంటున్నారో మీరు తప్పకుండా ఈ క్రాఫ్ అనేది చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఈ క్రాఫ్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ 10,000 రూపాయల నష్టపరిహారం డబ్బులు అయితే విడుదల చేయనున్నారు. ఇక ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలు, దీంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, 8,000 రూపాయల నిధులు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి త్వరలో ఫిబ్రవరి చివరి వారం నుంచి జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి రైతు భరోసా, పీఎం కిసాన్ పంట నష్ట పరిహారం డబ్బులు అన్ని రైతుల ఖాతాలలో అన్ని జిల్లాలలో జమ అయ్యేసరికి దాదాపు ఈ ఫిబ్రవరి నెల వరకు సమయం అనేది పట్టొచ్చని అప్డేట్స్. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.